వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఓటంపాలయ్యారు మొన్నటి ఘర్షణల తర్వాత. ఇప్పుడు ఆయన మీద కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన బెయిల్ లభించలేదు. రాష్ట్ర బెయిల్ని కంటిన్యూ చేస్తూ మొన్న కౌంటింగ్ కూడా అటెండ్ కావద్దని చెప్పి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే ఇక కష్టాలే. ఎందుకంటే తాజాగా స్పెషల్ కౌన్సిల్ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. 4 కేసులకి సంబంధించి ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ని రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కౌన్సిల్గా నియమించింది. ఈయన చాలా సీనియర్ మోస్ట్ కావడం, అలాగే దేశవ్యాప్త కేసులు చూసే వ్యక్తి కావడం అన్నది కీలకం. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జి విజయ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సందర్భంగా పాల్వాయి గేట్లు ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోవడానికి ఎత్తిన తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు మీద దాడి చేయడం, ప్రశ్నించడం, మహిళను బెదిరించడం, కారంపూడి ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి మీద దాడి చేయడం తదితర నేరాల్లో పిన్నెల్లి మీద 4 కేసులు నమోదైన నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన వ్యాజ్యాలు గురువారం హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో న్యాయవాది అశ్విని కుమార్ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కౌన్సిల్గా నియమించింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లిని జైలుకు పంపించే ప్రక్రియ నడుస్తుంది. ఇటు పక్కన ఈయన తరపు నిరంజన్ రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఉండబోతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.